ఇక ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఈయనకు చాలా మొత్తమే బీజేపీలో పుట్టి బీజేపీలో పెరిగినా ఇక అయిపోయింది. నరేంద్ర మోడీ తర్వాత నేనే ప్రధానమంత్రి అన్నంత ఫీల్ అవుతా ఉన్నాడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఏం మాట్లాడుతా ఉన్నాడంటే 12 ఎంపీ సీట్లు గెలిస్తే రాష్ట్రంలో మాదే అధికారం. అంటే దొడ్డిదారిని దొంగ. 12 కాదు, మీరు మొత్తం 17కి 17 గెలిచినా మీరు కాంగ్రెస్ పార్టీని ఒక ఇంచు మందం కూడా టచ్ చేయలేరు. దాన్ని ఇంకేమనంటే ఇంకో మాట అనాల్సి వస్తుంది. కాంగ్రెస్లో 5 షెడ్యూలు ఉన్నారు. మహేశ్వర్ రెడ్డి అంటే సీఎం అభద్రతా భావంతో ఉన్నారు. ఎవరికి వారు తమ ఎమ్మెల్యేలను సెట్ చేసి పెట్టుకున్నారని వెల్లడి చేసి, నేను ఏమంటున్నానంటే వాళ్ళు సెట్ చేసి పెట్టుకున్నారా, మీరు కర్ణాటక తరహా, మహారాష్ట్ర తరహా, గోవా తరహా, ఇంకో తరహా మింగుదామని చూస్తూ ఉండరా? రాజ్యాంగాన్ని లూటి చేసినటువంటి నీచాతి నీచమైనటువంటి కార్యక్రమాలకు చేపడుతున్నటువంటి ప్రజా తీర్పుకు వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కుప్పగూలిపోతుంది. మామూలు కాదు, చెత్తగా చిత్తు ఎవడెవడైతే దుర్మార్గులు ఈ దేశంలో ఆరాచకాలు చేసిన మీ అందరి సంగతి తేల్చాల్సి వస్తుంది. మీరు ఎట్లా కుప్పగూలిపోతుంది. సీఎం అభద్రత భావంలో మరి ఎవడూ లేడు. ఎవడు కూడా ఇంచు ఎంటికి మనం భయపడుతూ లేడు. గుర్తుపెట్టుకో, 12 ఎంపీ సీట్లు గెలిస్తే రాష్ట్రంలో మాదే అధికారం. కాంగ్రెస్లో 5 సిండేలు ఉన్నారు. మహేశ్వర్ రెడ్డి 12 కాదు, 2 గెలవమని దమ్ముంటే అంటున్నా. 2 సీట్లు గెలవమని ఏది గెలుస్తుందో నాకు చెప్పు. ఏ సీటు గెలుస్తుంది? మహబూబ్ నగర్ గెలుస్తుందా, చేవెళ్ళే గెలుస్తుందా, సికింద్రాబాద్ గెలుస్తుందా, మల్కాజ్ గెలుస్తుందా, లేకపోతే నేనేమన్నా రఘునందన్ రావు మన మెదక్లో గెలుస్తాడా, లేకపోతే ఆదిలాబాద్లో గెలుస్తుందా, లేకుంటే అరవింద్ గెలుస్తాడా? ఏడ ఉన్నది మీకు? కిషన్ రెడ్డి కూడా ఓటమికి దగ్గర ఉన్న 30,000 ఓట్ల తేడాతోనే ఉన్నది ఇంచుమించు. మీ గెలుపు అనేది లేదు. 12 అంటారు, 2 సీట్లు గెలువు అని చెప్తున్నా నేను. 2 సీట్లు గెలిచి దమ్ముంటే నువ్వు చెప్పంటారా? రాష్ట్రంలో బీజేపీ 12 ఎంపీ స్థానాలు గెలిస్తే తర్వాత అధికారం తమదేనని ఆ పార్టీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బై ఎలక్షన్లకు వచ్చిన సార్వత్రిక ఎన్నికలు వచ్చిన రాష్ట్రంలో రామరాజ్యం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారబోతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదని, ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో బీజేపీ పవర్లోకి వస్తుందని తెలిపారు. బుధవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో చిట్చాట్ చేశారు. కాంగ్రెస్లో ఎల్లో పింక్ గాంధీ కాంగ్రెస్ అన్ని మిక్స్ అయి ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో 5 సిండేలు ఉన్నారని మేమే ముందే చెప్పినాం. రేవంత్ రెడ్డి కూడా ఒప్పుకున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే నాటికి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే బీఆర్ఎస్లో 20 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిసి ప్రతిపక్ష నేతను మార్చాల్సిందిగా కోరేలా కాంగ్రెస్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నది అని తెలిపారు. రేవంత్ ఎప్పుడు దిగిపోతాడో అని చూస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. మేటిగడ్డ అవినీతిపై సిబిఐతో ఎంక్వైరీ చేపిస్తామని చెప్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదని, ప్రజల ఆశీర్వాదంతోనే తెలంగాణలో బీజేపీ పవర్లోకి వస్తుందని చెప్పి. ఏం ఆశీర్వాదం? మిమ్మల్ని ప్రజల ఆశీర్వాదం చెవులు బట్టి బండకేసి కొట్టిరు. 8 మంది ఒక్కడు కూడా ఇంతవరకు గెలిచినోడు కాడు. ఒక్కరు కూడా బీజేపీ ఆనవాళ్ళతో కాదు. వాళ్ళ వ్యక్తిగత విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలహాల వల్ల, లేకుంటే కాంగ్రెస్ పోటీ నాయకులు ఎక్కువై టికెట్ల వల్ల వాళ్ళు కూడా గెలిచారు. మీ పర్సెంట్ 95 లక్షలు ఉన్నటువంటి 95 లక్షల ఓట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ ఎక్కడ, 30 లక్షలు ఉన్న మీరు ఎక్కడ ఉంది? నక్కకి నాగలోకం అంతా ఏడ గెలుపు? మీరు 12 అని నేను చెప్తున్నా. 2 కూడా గెలవరు. మీది కుట్ర బుద్ధి, మీది దొంగ బుద్ధి. ఈ దేశంలో అత్యంత అప్రజాస్వామికంగా ఈ దేశంలో రాజకీయాలు చేస్తున్న ఏకైక దుర్మార్గమైన పార్టీ బీజేపీ పార్టీ. ఆ బీజేపీని ప్రజలు గమనిస్తారు, మిమ్మల్ని ఇంటికి పంపుతారు. అది మీరు గుర్తుంచుకోవాలి. ఇవాళ 2 వస్తే 12 వస్తే కాదు. నేను ఏమంటాను అంటే మొత్తం లూటి పోతే, మరి మొత్తం ఓడిపోతే 1 సీటు కూడా రాకుండా ఏడబడతారు మీరు అని. ఒకవేళ బీజేపీకి 1 సీటు కూడా రాదు బరాబర్ రాదు అంటున్నా. ఎవడో గెలిచితో నాకు చూపి. 1 సీటు రాకపోతే మనం ముక్కు చెంపలు వేసుకొని ఏడవంతాడు మహేశ్వర్ రెడ్డి ఏడవంతాడో చెప్పు మనం.